ఇదే దమ్ము అన్నకి మరొక మారి ఇంకొక సమస్య వచ్చింది. ఆయన మిత్రుడు ఒక జాబు రాస్తాడు. మిత్రమా, మంచి వ్యాపారం ఉంది, ఇద్దరం కలిసి చేద్దాం, ప్రతి కొందాం, రేటు పెరుగుతుంది, తర్వాత మనం అమ్ముకుందాం, చెరొక 1,00,000 లాభం వస్తుంది, ఢోకా లేని వ్యాపారం, నువ్వు త్వరగా అనుమతిని తెలియచేయి అని జాబు రాశాడు. 110 సంవత్సరాల క్రితం చెరొక 1,00,000 రూపాయలు ఆదాయం వచ్చే వ్యాపారం. మనసు కలవరపడుతూ ఉంది దాము అన్నకి. 1,00,000 రూపాయల ఆదాయం వస్తుంది, 50,000 వడ్డీకిచ్చుకోవచ్చు, అతి త్వరలో తాను అహ్మద్నగర్లో షావుకారుగా ఉండవచ్చు, సుఖంగా ఉండవచ్చు అని భావిస్తూ ఉన్నాడు. కానీ మనసులో భయం, ఒకవేళ లాభం రాకపోతే, నష్టం వస్తే అని బాబాగారికి జాబు రాద్దాం అనుకున్నాడు. శ్యామ గారికే జాబు రాశాడు. శ్యామ, ఇది నా సమస్య, బాబాగారికి మీరు మనవి చేయండి, వారి ఆజ్ఞ ఏంటో నాకు తెలియచేయండి అని బాబాగారికి లేఖ. బాబా, మా గురించి ఆలోచించుకునే బుద్ధి మాకు లేదు, అంటే మా హితాన్ని మేము తెలియం, మాకు మీరే రక్ష. కాబట్టి వ్యాపారం ప్రతిపాదన అయితే బాగుంది, నా మిత్రుడు కూడా మంచివాడే, లాభం వస్తుందా నష్టం వస్తుందా, వ్యాపారం చేయమంటారా వద్దంటారా, మీ ఆజ్ఞ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను బాబా అని జాబు వచ్చింది. సరే, ప్రక్కరోజు మధ్యాహ్నానికి జాబు షిరిడీకి వచ్చింది. శ్యామ అందుకున్నాడు. ఆ జాబు తీసుకువెళ్ళి బాబాగారి పాదాల వద్ద శ్యామ సమర్పించాడు. వెంటనే బాబా అడుగుతున్నారు, శ్యామ ఏమిటి హడావుడి, ఏమిటి ఇక్కడ ఉంచిన ఈ కాగితం? వెంటనే శ్యామ చెప్తారు, బాబా దాము అన్న సేట్ అంటారు బాబాగారు ఆయన్ని, సేట్ జాబు రాశారు, మిమ్మల్ని ఏదో అడగాలి అనుకుంటున్నాడు. దానికి బాబా అంటారు, ఏం రాశాడు, ఏం ఆలోచిస్తున్నాడు, దేవుడు ఇచ్చింది చాలదని అతడు ఆకాశాన్ని అందుకోవాలనుకుంటున్నాడు. సరే, అతని ఉత్తరాన్ని చదువు అన్నారు. జాబు శ్యామ ఓపెన్ చేయలేదండి, తెరవలేదు. కానీ బాబాగారు చెప్తున్నారు అందులో ఏముందో. గమనించండి బాబాగారి సర్వజ్ఞత్వాన్ని. శ్యామ జాబు చదివాడు. అక్షరాల బాబాగారు ఏం చెప్పారో అదే ఉన్నది ఉత్తరంలో. వెంటనే అంటారు, దేవా మీరు నిశ్చలంగా ఇక్కడే కూర్చొని ఉంటారు, భక్తులలో కలవరాన్ని లేపుతారు, వారు బాధపడుతూ ఉంటే మీ వద్దకు రప్పించుకుంటారు, కొందరిని స్వయంగా రప్పించుకుంటారు, కొందరిని ఇదిగో ఈ లేఖపూర్వకంగా రప్పించుకుంటారు. దేవా ఈ లేఖలో ఏమి ఉందో మీకు ముందుగానే తెలుసు కదా, మరి నన్ను చదవమని ఎందుకన్నారండి అంటే చూడండి శ్యామకు ఎంత చనువో బాబాగారి వద్ద. దీనికి బాబాగారు కూడా అంతే చనువుగా చెప్తారు, అరేరే శ్యామ, నేను చెప్పే మాట నిజమని ఎందుకు అనుకుంటావు, ఊరికే ఏదో తోచింది చెప్తుంటాను అంతే, నువ్వు ఆ లేఖను చదువు అంటారు. ఒక్కసారి ఈ మాటను గమనిద్దామండి. బాబాగారిలో ఉన్న నిరహంకారం ఎటువంటిదో మనకు దర్శనమిస్తుంది. ఊరికే ఏదో తోచింది చెప్తుంటాను అంతే, నా మాట నిజమని నువ్వు ఎందుకు అనుకుంటావు? ఊరికే తోచిందే చెప్తారా బాబా? ఇప్పటి వరకు బాబాగారు ఏం చెప్పారో ఒక్కసారి టూకీగా ఒక్కసారి మనం గమనిద్దాం. 2వ అధ్యాయంలోనే హేమడ్ పంత్ గారు షిరిడీకి వచ్చిన మొట్టమొదటి రోజే బాలాభాటితో తీవ్రమైన వాగ్వివాదం. సరే, అందరూ మళ్ళీ మసీదుకు వెళ్ళారు. బాబాగారు ఏమంటున్నారు, వాడలో ఏం జరిగింది, దేనిని గురించి వాదన, పోట్లాట ఎందుకు అని ఈ హేమడ్ పంత్ ఏమంటున్నాడు అని ప్రశ్నించారే, అది ఊరికేనా? 3వ అధ్యాయం. రోహిల్లా కర్కశమైన గొంతుతో పెద్దగా కల్మాన్ చదువుతూ ఉంటే షిరిడీ ప్రజలకు నిద్ర పట్టకపోతే అందరూ కలిసి వెళ్ళి బాబాగారికి అతనిపై ఫిర్యాదు చేస్తారు కదా. మరి బాబా ఏమన్నారు, రోహిల్లా నాకు అత్యంత ప్రియుడు, అతని జోలికి వెళ్ళవద్దు. ఎందుకన్నారు అత్యంత ప్రియుడని? అతను నిత్యం పెద్ద గొంతుతో భగవత్ నామాన్ని స్మరిస్తూ ఉన్నారు కాబట్టి నాకు అత్యంత ప్రియుడు అన్నారు బాబా. మరి ఆ మాట ఊరికే అన్నారా? 4వ అధ్యాయం. దీక్షిత్ గారితో అంటారు బాబాగారు, విఠల్ పటేల్ వచ్చాడు, నువ్వు కలిసావా? అతడు పారిపోతూ ఒక్క క్షణం అలక్ష్యం చేస్తే అతడు పారిపోతాడు, కాబట్టి అతడిని మేకు కొట్టి కదలకుండా స్థిరంగా ఉంచు అని ఊరికే అన్నారా? విఠలుడు దీక్షిత్ గారికి దర్శనం ఇచ్చారు కదా, మరి ఆ మాట బాబాగారు ఊరికే అన్నారా? 5వ అధ్యాయంలో నీటితో దీపాలు వెలిగిస్తారే బాబాగారు, పచ్చికొండలతో నీరు మోసి తోటను పెంచారే బాబాగారు, ఊరికే చేయగలరా? 7వ అధ్యాయం. కాపడ్డ గారి అబ్బాయి షిరిడిలో వారి తల్లితో పాటుగా ఉంటే అబ్బాయికి గ్రంథి జ్వరం వస్తే బాబాగారు ఏమన్నారు, చూడమ్మా మీకోసం నేను ఎలా కష్టాలు అనుభవిస్తానో అని తమ శరీరంపై ప్లేగు బొబ్బలు చూపించారే, ఆ మాట ఊరికే అన్నారా? 9వ అధ్యాయం.
తర్కడ్ గారి భార్యతో, అమ్మా రోజులాగే ఈరోజు నేను బాంద్రాకు వెళ్ళాను, ఏ రుణానుబంధమో యజమాని లేకపోయినా ఇంట్లోకి ప్రవేశించాను, కానీ తినేందుకు త్రాగేందుకు ఏమీ లేక పస్తుతో తిరిగి వచ్చానని ఊరికే అన్నారా? 10వ అధ్యాయం, గురు కథా శ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించి మీ ప్రాపంచిక బాధలను వదిలించుకోండి, ఇదే మీ జన్మకు సార్థకత అని ఊరికే అన్నారా? 11వ అధ్యాయం, సిద్దిక్ ఫాల్కేతో, ఎలాగైనా ఖురాన్ పఠించేది నన్ను గుర్తించలేకున్నావు అని ఊరికే అన్నారా? 12వ అధ్యాయం, ఈరోజు కాషాయ వస్త్రాలు తీసుకురండి, నేను కాషాయ వస్త్రాన్ని ధరిస్తాను అని ఊరికే అన్నారా? 13వ అధ్యాయం, భీమాజీ పాటిల్, క్షయవ్యాధి ముదిరిపోయింది, ఆ స్థితిలో వస్తే నిశ్చింతగా ఉండు, 2 రోజుల్లో నీ వ్యాధి నయమైపోతుంది అని ఊరికే ఆశీర్వచనం ఇచ్చారా? 14వ అధ్యాయం, రతన్జీ వచ్చారు బాబాగారు వద్దకు మొట్టమొదటిసారి. ఇదివరకే నీవు నాకు 3 రూపాయల 14 అణాలు దక్షిణ ఇచ్చి ఉన్నావు, ఇప్పుడు నా కోసం తెచ్చిన మిగతా దక్షిణ ఇవ్వు అని ఊరికే దక్షిణ అడిగారా? 15వ అధ్యాయం, చోల్కర్ మొక్కు తీర్చుకుంటే, చోల్కర్ నీ పటిక బెల్లం అందింది, నీ త్యాగ నియమం కూడా పూర్తయింది అని ఊరికే అన్నారా? 16, 17 అధ్యాయాలు, షావుకారు వచ్చారు బాబాగారు వద్దకు బ్రహ్మజ్ఞానం కోసం. ఆయనతో ఏమన్నారు బాబా? నీ అహంకారం పూర్తిగా తొలగిపోనంత వరకు, నీలోని లోభం నిర్మూలం కానంత వరకు, నీ మనసు వాసనారహితం కానంత వరకు బ్రహ్మజ్ఞానం లభించదు అని ఊరికే అన్నారా? 19వ అధ్యాయం, రాధాబాయి దేశ్ముఖ్తో, అమ్మా ఒక్క నాయందు దృష్టి నుంచు పరమార్థం నీ చేతికి అందుతుంది, నీవు నన్ను అనన్యంగా చూడు, నేను నిన్ను అలాగే చూస్తాను అని ఊరికే అన్నారా? 20వ అధ్యాయం, దాసగణుతో, గను నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు కాకా దీక్షిత్ ఇంట్లో పనిపిల్ల నీ సందేహాన్ని తీర్చుతుంది అని ఊరికే చెప్పారా? 21వ అధ్యాయం, హెచ్ ఠాకూర్ వచ్చారు బాబాగారి వద్దకు. అతనితో, కన్నడప్ప చెప్పినట్టుగాను ఎనుబోతు నెక్కి నాణేఘాట్ దిగినట్టుగాను సులభమైన సాధనాలు ఇక్కడ లేవు నాన్న, శరీరాన్ని అరగదీయాల్సి ఉంటుంది అని ఊరికే అన్నారా? అనంతర పాటన్కర్తో, గుర్రపు లద్దెలను గట్టిగా కొంగున మూటగట్టుకున్నావా అని ఊరికే ప్రశ్నించారా? పండరపురం వకీలు వస్తే జనులెంతటి మోసగాళ్ళు పాద నమస్కారం చేస్తారు, దక్షిణ కూడా ఇస్తారు, చాటుగా నిందిస్తారు కూడా అని ఊరికే అన్నారా? 24వ అధ్యాయం, హేమడ్ పంత్ గారితోనే అన్నారు బాబా, నీ ప్రక్కన ఎవరైనా ఉంటే వారికి ఏమైనా తినేందుకు ఇస్తావయ్యా, ప్రక్కన ఎవరూ లేకపోతే నీవైనా ఏం చేస్తావు అని. నేను మాత్రం ఏం చేయగలను, నేను గుర్తున్నానా, నేను నీ చెంతలేనా, నాకు ఆహారాన్ని సమర్పిస్తున్నావా అని ఊరికే అన్నారా? ఇలా ఏది ఊరికే అనరు బాబా. వారు అన్న ప్రతి మాటకి అర్థం ఉంటుంది, వారి ప్రతి మాటలోనూ ప్రతి అక్షరంలోనూ అర్థం అనే నిధి ఉంటుంది, వారి ప్రతి చర్యకు కారణం ఉంటుంది, ప్రతి కార్యానికి కారణం ఉంటుంది. ఏది ఊరికే అనరు, ఊరికే మాట్లాడరు. ఇప్పుడు శ్యామత ఏమంటున్నారు? ఏదో ఊరికే నేను తోచింది చెప్తుంటాను అంతే, నువ్వు జాబు చదువు. చూడండి ఎంతటి నిరహంకారమో. అన్నీ తామే అయి ఉండి, సాక్షాత్తు భగవంతుడు ఆయన అయి ఉండి, తుఫాన్ని ఆగు అన్నట్టు తుఫాన్ ఆగాల్సిందే, అగ్నిని తగ్గు అంటే అగ్ని తగ్గాల్సిందే, బట్టు పైకి ఎక్కవద్దు, ఎక్కవ ఖబర్దార్, పో క్రిందకు దిగిపో అని అంటే శ్యామ శరీరంలో ఉన్న విషం దిగిపోవాల్సిందే. కాకమాజనితో నీ విరోచనాలు ఆగిపోవాల్సిందే అని బాబాగారు శాసిస్తే ఆగిపోవాల్సిందే విరోచనాలు. ఇలా ప్రతిదీ తాము ఏమి తలుచుకుంటే అదే జరుగుతూ ఉంది, తాము ఏది చెప్తే అదే అవుతూ ఉంది. ఇలా అన్నీ తామే చేస్తూ అన్నీ తానే అయి ఉండి కూడా నేను అనల్ హక్కును కాను, నేను భగవంతుణ్ణి కాను, నేను యాదే హక్కును మాత్రమే అంటే పరమేశ్వరుణ్ణి నిత్యము స్మరించే వారి పాదసేవకుణ్ణి అని ఎంత నిరహంకారంగా నిరహంభావంతో బాబాగారు చెప్తున్నారో గమనించాలి. బాబాగారిలోని ఈ గుణాన్ని గ్రహించి మనం కూడా ఇంతటి నిరహంకారంగా జీవించాలి, నిరహంభావంతో ఉండాలి అని బాబాగారు మనకు చేస్తున్న సూచన ఇది. సరే, కథలోకి వద్దాం. శ్యామ జాబు చదివాడు. శ్యామ చదువుతూ ఉన్నంతసేపు బాబాగారు శ్రద్ధగా విన్నారండి. మళ్ళీ ఇక్కడ మనకు ఒక సూచన, ఇది మనకు తెలుసులే అని బాబాగారు వదిలేదు. కాబట్టి మనకు ఎవరైనా సరే, చిన్నవారైనా సరే, పెద్దవైనా సరే, విషయాన్ని చెప్తూ ఉంటే శ్రద్ధగా వినాలి. నాకు తెలుసు అని అహంకరించకూడదు. అలా బాబాగారు శ్రద్ధగా విన్నారు. బాధతో అంటారు, సేటికి మతిపోయింది, నీ ఇంట్లో ఏం లోటుంది, ఉన్న సగం రొట్టె చాలు, లక్షల వెంట పడకు అని అతడికి ప్రత్యుత్తరం రాయి.
అని ఆజ్ఞ ఇచ్చారు బాబా. కాబట్టి ఉన్న సగం రొట్టె చాలంటే నీకు ఏదైతే భగవంతుడు ఇచ్చాడో దాంతో తృప్తిగా ఉండు, లక్షల వెంట పడకు. బాబాగారికి తన భక్తులు డబ్బు వెంట పడటం ఇష్టం ఉండదు. అందుకే బాబాగారు చెప్తారు, నా భక్తులు డబ్బు వ్యామోహంలో పడకూడదు, డబ్బు నా భక్తులను ఆకర్షించదు అని. తన భక్తులందరూ ఈ ధనం పట్ల వ్యామోహం నుంచి బయటపడాలనే బాబాగారు దక్షిణ కోరేవారు. కాబట్టి బాబాగారికి ధనం పట్ల మనం ఆసక్తి లేకుండా ఉండటం చాలా ఇష్టం. దీన్నే సూచిస్తూ ఉన్నారు. ఇదే చెప్తారు మనకు 13వ అధ్యాయంలో, లభించిన దానిని అనుసరించి ప్రవర్తించు, ఎప్పుడూ తృప్తిగా ఉండు, లేని దానికై చింతించవద్దు. కాబట్టి తృప్తిగా ఉండమను, లక్షల వెంట పడవద్దు అని జాబు రాయి. సరే, జాబు రాశారు శ్యామ బాబాగారి ఆజ్ఞానుసారం. ఇలా బాబాగారు లక్షల వెంట పడద్దన్నారండి. ఈ జాబు ఎప్పుడెప్పుడు వస్తుందా అని దామోహన్ ఎదురు చూస్తూ ఉన్నాడు. అహ్మద్నగర్లో జాబు వచ్చింది, ఆతురతగా తీసుకున్నాడు, ఉత్తరం చదివాడు. అంతే, తీవ్రమైన నిరుత్సాహం. కారణం ఏంటి? ఇప్పటి వరకు మనో రాజ్యాలు నిర్మించుకున్నాడు, మనో దుర్గాలు కట్టుకున్నాడు, ఆశ వృక్షంపై ఎక్కి కూర్చున్నాడు, 1,00,000 ఆదాయం వస్తుంది, 50,000 వడ్డీకిద్దాం, అహ్మద్నగర్లో దాము అన్న పెద్ద షావుకారు అనిపించుకోవాలి, ఇది ఇతడి ఆశ. ఒక్కసారి బాబాగారు అనుమతి ఇవ్వలేదు అనేసరికి, అయ్యో బాబాగారు ఇలా చేశారేంటి అని దానికి బాధపడుతూ ఉన్నాడు. ఆశావృక్షం పడిపోయింది అని రాస్తారు హేమడ్ పంత్ గారు. ఆశావృక్షం ఎలా ఉంటుందంటే సంసారాన్నే వృక్షంతో పోలుస్తారు. ఈ వృక్షానికి విత్తనం మన పాపకర్మలు, మనం ఆచరించే కర్మలే ఈ కొమ్మలు, ఇంద్రియాలు ఆకులు, కోరికలు పుష్పాలు, దుఃఖాలే ఫలాలు. అలా ఈ సంసారం అనే వృక్షం ఎక్కి అందరం అధోగతి పాలవుతూ ఉన్నాం. ఆ మాయలో మనం పరిభ్రమిస్తూ ఉన్నాం. ఇలా దాము అన్న కూడా ఇదే ఆశతో ఉన్నాడు. ఒక్కసారిగా బాబాగారు లక్షల వెంట పడకు, వ్యాపారం వద్దు అని చెప్పేసరికి ఒక్కసారిగా తీవ్రంగా నిరుత్సాహపడ్డాడు. ఆలోచిస్తున్నాడు, నా మంచిని నేనే చెడగొట్టుకున్నాను, బాబాగారికి జాబు రాయడం వృధా అయింది, అది నా తప్పయింది, వడ్డించిన విస్తరిని నేనే తన్నుకున్నట్లయింది. చూడండి, మనిషిలో సహజంగా ఉండే సంకల్పం వికల్పం. జాబు రాసే ముందు ఆయన ఏమనుకున్నారు? బాబా, మా హితాన్ని గురించి ఆలోచించే బుద్ధి మాకు లేదు, మీరే మాకు రక్ష అన్నాడా? ఇప్పుడు బాబాగారు అనుమతి నిరాకరించేసరికి, వ్యాపారం వద్దు అని రాసేసరికి బాబాగారికి జాబు రాయటం తప్పయింది, నా మంచిని నేనే చెడగొట్టుకున్నా, వడ్డించిన విస్తరణ నేనే కాలదన్నుకున్నట్లయింది అని అంటున్నారు. అంటే చూడండి, ధనం పట్ల ఉన్న వ్యామోహం. సాక్షాత్తు బాబాగారు తనకు సంతానాన్ని ప్రసాదించారు. అటువంటి బాబాగారు చెప్తే మాట వినాలన్నా పడలేదా? అక్కడ అది నిష్ఠ. ఆ నిష్ఠ ఇక్కడ లోపిస్తూ ఉంది. శ్యామ ఒక్క మాట రాస్తారు, కళ్ళతో చూసేదానికి చెవులతో వినేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది దాము అన్న, మీరు స్వయంగా షిరిడీకి వచ్చి బాబాను అడిగితే మంచిది అని కూడా ఒక్క మొక్క రాశారు శ్యామ ఆ జాబులో. ఇంతటితో మళ్ళీ ఆశ. చూద్దాం, మనం వెళ్ళి బాబాగారిని స్వయంగా కలిసి అడిగితే ఆయన ఏమైనా ఒప్పుకుంటారేమో అని. మరి అబ్బాయి పేరు దౌలత్ షా అని పెట్టడానికి పాలుమారి బాబాగారి దగ్గరకు ఆలస్యంగా పోతే బాబాగారు ఏమైనా పేరు మార్చారా? లేదు. అయినా సరే ఇక్కడ కూడా ఆశ. చూద్దాం, వెళ్ళి బాబాగారిని అడిగి చూద్దాం, వ్యాపారానికి అనుమతినిస్తారేమో అని. గమనించండి, బాబాగారి వద్ద మనందరం పొందేది తృప్తిని, ఆనందాన్ని, వారి ప్రేమని. ఇది కంటితో చూడలేం, చెవులతో వినలేం, కేవలం మనసుతోనే అనుభూతి చెందగలం. ఇటువంటి ప్రేమ, తృప్తి, ఆనందం కాకుండా వారి వద్దకు వ్యాపార దృష్టితో పోతూ ఉన్నాడు దాము అన్న. మరి దాము అన్న షిరిడికి వెళ్ళాడా లేదా, వెళితే ఏం జరిగింది అని రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.